వీడియోస్ చూసే ఉంటారు. కొన్ని డాగ్స్ రిలేటెడ్ చిన్న పిల్లలు డాగ్స్తో ఆడుకోవడం, ఓకే, వాటితో పాటు కలిసిమెలిసి ఆడుకోవడం అండ్ డాగ్స్ హీరోస్గా, అంటే డాగ్స్ మనుషుల్ని రక్షించే సిచ్యువేషన్స్ కూడా మీరు చాలా చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉత్తరాఖండ్లో జరిగింది. ఒక ఊరు మొత్తాన్ని డాగ్స్ సేవ్ చేసాయి. ఒక డాగ్ అలర్ట్ చేసి ఫ్లడ్ వస్తుందని చెప్పేసి ముందే సెన్స్ చేసి ఆ ఊరు మొత్తాన్ని, జనాన్ని మొత్తాన్ని కాపాడగలిగింది. అలాగే రోడ్ల మీద చైన్ స్నాచర్స్ ఎవరన్నా వచ్చేసేసి ఆడవాళ్ళ మెడలో చైన్స్ గుంజుకుపోవడానికి అట్లా ట్రై చేసినప్పుడు డాగ్స్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళని సేవ్ చేశాయి. అలాగే చాలా ప్లేసెస్లో మన ఇండియాలో జరిగింది. కొన్ని చోట్ల ఉమెన్ని కిడ్నాప్ చేయడానికి కానీ లేదా రేప్ చేయడానికి కానీ ట్రై చేసినప్పుడు డాగ్స్ అటాక్ చేసేసి వాళ్ళని తరిమేశాయి. సో ఇలాంటి స్టోరీస్ అన్నీ డాగ్స్ యాజ్ ఎ హీరో, ఆ వీడియోస్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డాగ్స్ని ఈ ఏబీసీ కోసం, అంటే బర్త్ కంట్రోల్ కోసం, స్టెరిలైజేషన్ కోసం డాగ్స్ని ఎంత ఇన్హ్యూమన్గా పట్టుకుంటున్నారు అనేది దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత మాస్ కల్లింగ్, డాగ్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరో ఏదో ఒక రైట్గా, అదొక హక్కులాగా భావించి, అదొక డాగ్ అనేది ఒక యానిమల్ కాదు, అదొక ఆబ్జెక్ట్ లాగా, మనకి దాన్ని చంపితే వచ్చి అడిగేవాడు ఎవడు లేడు అనే విధంగా వాటిని వందల కొద్దీ మాస్ కల్లింగ్ చేసిన వీడియోస్ అవి ఉన్నాయి. అవి కూడా పంపిస్తాము. మున్సిపల్ అథారిటీసు, పంచాయతీ వాళ్ళు డాగ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రీలొకేషన్ చేసిన ఆ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మేము జిహెచ్ఎంసీకి పంపించేసాము. ఒక రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేసాము. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తాం మేము. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి November 7th సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డాగ్స్ని పికప్ చేసి ఏబీసీ సెంటర్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ యానిమల్ బర్త్ కంట్రోల్ చేసేసి స్టెరిలైజేషను, తర్వాత వ్యాక్సినేషను చేపించేసి తర్వాత షెల్టర్స్కి మూవ్ చేయమని చెప్పే ఆర్డర్లో వాళ్ళు ఒక వరుస క్రమంలో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడైనా మున్సిపాలిటీలో ఎక్కడెక్కడైతే ఈ డాగ్స్ ఉన్నాయో, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదంతా ఫస్ట్ లిస్ట్ డౌన్ చేయమని చెప్పారు. తర్వాత సెకండ్ పాయింట్, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ఆ మేనేజ్మెంట్తో మాట్లాడేసేసి కాంపౌండ్ వాల్స్ కానీ, ఫెన్సింగ్ కానీ, ప్రాపర్ గేటింగ్ ఇదంతా పెట్టమని చెప్పారు. తర్వాత సో ఇప్పటి వరకు ఈ 1, 2, 3 పాయింట్స్ ఏవి అవ్వలేదు. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే, ఆసరా ఎన్జిఓ వాళ్ళు వీళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు సుప్రీంకోర్టు ఆర్డర్. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి మేము ఒక రిట్ పిటిషన్ వేసాము. ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసేసి మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. సో జడ్జి గారు వాళ్ళని అడిగారు, మీ దగ్గర డేటా ఉందా, నోడల్ ఆఫీసర్ డేటా ఉందా, లేదు. స్కూల్స్, కాలేజెస్, బస్ స్టేషన్స్ ఇవన్నీ లిస్ట్ ఉందా, లేదు. సో అందుకని చెప్పేసి స్టే ఆర్డర్ ఇచ్చారు. డాగ్స్ని పట్టుకోవద్దు. ఇంతకుముందు యాజ్ యూజువల్గా మీరు ఏదైతే ఏబీసీ కంట్రోల్ కోసం నాన్ స్టెరిలైజ్డ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా సేమ్ వాటి ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్లో వదిలిపెట్టమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అది నెంబర్ 1. నెంబర్ 2, మేము ఏబీసీ సెంటర్స్లోకి వెళ్ళేసేసి అసలు ఏబీసీ సెంటర్స్లో ఎలా ఉంది సిచ్యువేషను, ఆ డాగ్స్ హెల్త్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు, సరిగ్గా ఫుడ్ పెడుతున్నారా లేదా అని చెప్పేసి మాకు డౌట్ వచ్చి మేము పర్మిషన్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యాం. ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు లేదు, చూడటానికి లేదు, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నుంచి మీరు చీఫ్ వెటనరీ ఆఫీసర్తో కానీ వాళ్ళ పర్మిషన్ కానీ లేదా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ పర్మిషన్ కానీ తీసుకొస్తేనే మేము లోపలికి అలౌ చేస్తాం అన్నారు. సో ఫస్ట్ థింగ్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ జిహెచ్ఎంసీ వాళ్ళకి, మేము పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, అందులో ఏంటది? ఏబీసీ అనేది యానిమల్ బర్త్ కంట్రోల్ ఒక హాస్పిటల్, ఒక క్లినిక్ వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఏముంది, అది ఏమైనా డిఫెన్స్ సెక్టరా, లేకపోతే అక్కడ ఏమైనా ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయా, దేశానికి సంబంధించిన సీక్రెట్ దానికి సంబంధించింది ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకు అలౌ చేయట్లేదు?
ఇప్పుడు మనం జూ పార్క్కి వెళ్తాం, జూ పార్క్లో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, టికెట్ కొనుక్కుంటాము, వెళ్తాము, ఏనుగులతో ఫోటోలు దిగుతాం, సింహాలతో ఫోటోలు దిగుతాం, అంతా చేస్తాం వైల్డ్ యానిమల్స్తో. ఇక్కడ ఉండేది మన డాగ్స్ కమ్యూనిటీ యానిమల్స్, వీటిని ఎందుకు చూడకూడదు అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ అని మాకు డౌట్ వచ్చేసేసి వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి మేము మళ్ళీ అగైన్ ఒక ఐఏఎస్ వేసి హైకోర్టులో పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం 4 ఏబీసీ సెంటర్స్ని చూడడానికి. ఆ పర్మిషన్ తీసుకొచ్చేసి ఆ పర్మిషన్స్ ప్రకారం మేము మొత్తం కంప్లీట్గా వీడియో రికార్డింగు ఇవన్నీ చేసేసి మేము అందులో అబ్జర్వేషన్స్ ఏదో గౌరీ గారు మాట్లాడతారు, సో అవి చూసేసేసి మేము ఆ రిపోర్టు మళ్ళీ హైకోర్టుకి సబ్మిట్ చేసాం. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ ఏం జరిగిందంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మాకు అంబర్పేట ఏబీసీ సెంటర్స్ నుంచి మాకు ఫొటోసు వీడియోసు అందులో 20 years నుంచి వర్క్ చేస్తున్న ఒక వర్కరు ఆ డేటా మాతో షేర్ చేశాడు. మాకు డైరెక్ట్గా రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది, వేరే వాళ్ళ నుంచి మాకు వచ్చింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి, ఇది హెల్ప్ చేయండి, యానిమల్స్ చనిపోతున్నాయి, లోపల డాగ్స్ చనిపోతున్నాయి అని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్పుడు కూడా సేమ్ మేము ఈ ఫొటోస్ వీడియోస్ చూపించి అక్కడ ఏబీసీ సెంటర్ దగ్గర మమ్మల్ని లోపలికి అలౌ చేయమని చెప్పాం. చెప్తే వాళ్ళు మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేదు. సేమ్ యాజ్ యూజువల్గా మీరు వెళ్ళి చీఫ్ వెటనరీ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొచ్చుకొని రండి, మేము చూపిస్తాం అది అని చెప్పి మేము అలౌ చేయలేదు. సో ఇది ఈ ఓవరాల్ ఎపిసోడు సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత జరిగిన ఒక్కొక్క ఈవెంట్స్. దాని తర్వాత అఫ్కోర్స్ అతనే షేర్ చేశాడని చెప్పేసి ఆ వర్కర్ని తీసుకొని పట్టుకొని ఆ వర్కర్ ఫోన్ని వాళ్ళు గుంజుకొని ఆ వర్కర్ని జాబులోంచి నువ్వు వెళ్ళిపో అవసరం లేదని చెప్తే ఆ రోజు ఈవినింగ్ మేము అక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టాము. ఆ వర్కర్ ఏవైతే ఇన్ఫర్మేషన్ చెప్పాడో డైరెక్ట్గా ఇక్కడ డాగ్స్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఒక్కొక్క కేజీలో 4-5 డాగ్స్ వేస్తున్నారు, రైస్ కూడా వాటికి ఫుడ్ ఒకసారి పెడతారు రోజుకి, అది కూడా రైసు దొడ్డు రైస్లో పసుపు వేసేసి సోయాబీన్స్ వేసేసి అల్లం పేస్ట్ కలిపేసేసి అలా పెట్టేస్తున్నారు. సో అది ఆబ్వియస్గా ఆ డాగ్స్ అవి తినవు. సో ఇదేంటంటే ఒక రకమైన ఇండైరెక్ట్ కిల్లింగ్ అనమాట. అంటే డాగ్స్ ఫుడ్ మానేసేసి వాటంతట అవే చనిపోవాలి. ఇది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంతవరకు జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏబీసీ సెంటర్స్ రీలొకేషన్ దాని గురించి గౌరీ గారు మాట్లాడతారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన జిహెచ్ఎంసీ డాగ్స్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి పికప్ చేయటం జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, డాగ్స్ని పిక్ చేయండి కానీ షెల్టర్ హోమ్లో ఉంచండి అని క్లియర్గా చెప్పింది. వీళ్ళు మన హైదరాబాద్లో షెల్టర్ హోమ్స్ అనేవి లేవండి, ఉన్నవన్నీ ఏబీసీ యూనిట్స్ అంటే బర్త్ కంట్రోల్ యూనిట్స్. డాగ్స్కి ఆపరేషన్ చేసేసి వెంటనే ఒక 5-6 రోజుల ఉంచి రికవర్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు ద ప్లేస్ వదిలేయాలి. అలాంటి యూనిట్స్ మాత్రమే ఉన్నాయి కానీ మన దగ్గర షెల్టర్స్ లేవు. జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి డాగ్ని పికప్ చేసేసి 100 కొద్ది డాగ్స్ని పికప్ చేసేసి ఆ చిన్న షెల్టర్ ఏబీసీ యూనిట్స్లో పడేశారు. మేము హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని కోర్ట్ ఆర్డర్ పర్మిషన్తో 4 ఏబీసీ యూనిట్స్లోకి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. చిన్న కేజెస్లో 4-5 డాగ్స్ని పెట్టేశారు. ఆ డాగ్స్ కూడా జబ్బున్నవి, ఆపరేటెడ్ అయినవి, ఆపరేటెడ్ కానివి, రకరకాల డాగ్స్ని అలానే పెట్టేశారు. వాటికి ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ వెంటిలేషన్ లేదు, అక్కడ చూసుకునే వాళ్ళు లేరు. డాగ్స్ వాటికవే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మేము మళ్ళీ కోర్టు వాళ్ళకి పర్మిషన్ అడిగాము, డాగ్స్ని కొంచెం రిలీజ్ చేస్తే బెటరు, ఎందుకంటే అవి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఏబీసీ సెంటర్లో 300కు పైన డాగ్స్ ఉన్నాయి. కెపాసిటీకి మించి డాగ్స్ని లోపల పెట్టడం జరిగింది. ఒక డాక్టర్ లేరు అక్కడ, క్లియర్గా ఆ లోపల మానిటర్ చేయడానికి వ్యక్తి ఉండరు. పొద్దున్న వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతారు వర్కర్స్ అందరూ. నైట్ టైం సీసీ కెమెరాస్ కూడా ఏమీ ఉండవు. ఒక డాగ్ మాంసాన్ని ఆకలికి భరించలేక ఇంకొక డాగ్ మాంసాన్ని తినటం జరిగింది. ఆ వీడియోస్ మీకు షేర్ చేశాము. అంతేకాదు మేము వెళ్ళి చెక్ చేసేంత వరకు డాగ్ శవం పడి ఉంది అనేది కూడా వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళు ప్రాపర్ పర్యవేక్షణ అయితే చేయట్లేదు. అక్కడ తెచ్చామా, పడేసామా, చచ్చిపోయిన తర్వాత డంప్ చేసేసామా, ఇదే ప్రక్రియ జరుగుతుంది. గత
నెల రోజుల నుంచి. ఇప్పటికి కూడా చాలా డాగ్స్ అక్కడ చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాయండి. ఒకటి ఖర్చుకుంటున్నాయి, వాటికి అర్థం కావట్లేదు. వీళ్ళు లోపల పెట్టేసి బంధించేశారు. హాయిగా బయట ఎక్కడో దొరికినంత తినేసి బయట ఎక్కడో తిరుక్కునేవి. వాటిని తెచ్చి చీకటి గదిలో బంధించేశారు. చిన్న కేజెస్లో 2-3 డాగ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల 5-5, 6-6 డాగ్స్ను కూడా చూడటం జరిగింది. భయంకరమైన పరిస్థితి ఉంది జిహెచ్ఎంసీ ఏబీసీ యూనిట్స్లో. మా డిమాండ్ ఏంటంటే త్వరగా వాటిని రిలీజ్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ డాగ్స్కి వ్యాక్సినేషన్ అనేది లేదు. మేము మొత్తం వాళ్ళు ఏ ప్రోటోకాల్ కూడా ఇప్పటిదాకా పాటించలేదు. ఎన్ని డాగ్స్ తీసుకొచ్చారు అంటే డేటా లేదు. ఏ కైండ్ ఆఫ్ డాగ్ సిక్ ఉందా, బాగుందా, లేకపోతే ఆపరేటెడా, వాటిని ఎందుకు కలిపారు అంటే దానికి సమాధానం లేదు. 7-in-1 అనే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 7 రకాల కంటేజియస్ డిసీజ్ని దాన్ని సంక్రమించకుండా చూసుకునే వ్యాక్సినేషన్ అది. మీరు 100 రకాల 1000 రకాల డాగ్స్ని తెచ్చి ఒక రూమ్లో బంధించినప్పుడు కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది వేయాలి. ఆ ప్రాపర్ వ్యాక్సినేషన్ కూడా లేదు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. పొరపాటున ఒక డాగ్కి కానీ ఒక రేబీడ్ అనేది ఒక జబ్బు గనక వస్తే వితిన్ 5 డేస్లో టోటల్ డాగ్స్ చనిపోతాయండి ఉన్న ఏబీసీ సెంటర్లో. సరే డాగ్సే కదా చనిపోయాయని పక్కన పెట్టేశారు అనుకోండి, అది హ్యూమన్ హెల్త్ ఇష్యూ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నాట్ ఓన్లీ డాగ్స్ కండి, కంప్లీట్లీ బయట మన హెల్త్స్ కూడా పాడవుతాయి. ఇప్పుడు అంబర్పేటలో మొన్న మాకు వచ్చిన వీడియోస్ క్లియర్గా ఉన్నాయి. గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. మేము 3 days మేము అక్కడ వెయిట్ చేసాం. డే అండ్ నైట్ మేము బ్యాచెస్ వైజ్ వెళ్ళి అక్కడ చూసాము. మాకు లోపలికైతే అలౌ చేయలేదు. ఓకే, బళ్ళు బయటకు వస్తాయి కదా, అందులో కంపల్సరీ ఆ బ్లాక్ పార్సెల్లో కట్టేసి ఉంచుతారు. ఆ బాడీస్ చూద్దామని మేము చాలా ట్రై చేసాము. మాకు పోలీస్తో వెళ్ళినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి లోపల అంతా ఇల్లీగల్గా ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి యాజ్ ఏ వాలంటీర్స్ మాకు ఆ హక్కు ఉంది. మేము కమిషనర్ని కూడా సంప్రదించాము. మాకు పర్మిషన్ ఇవ్వండి లోపలికి వెళ్ళి చూడటానికి. లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? పోలీస్ దగ్గరికి వెళ్ళాము. పోలీస్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ దొరకలేదు. లోపలేమో డాగ్స్ అన్నీ చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సో మా డిమాండ్ ఏంటంటే త్వరగా ఆ డాగ్స్ని రిలీజ్ చేయకుంటే వాటికే కాదు చుట్టూ ఉన్న పబ్లిక్కి కూడా చాలా ప్రమాదం. పొరపాటున అక్కడ ఉన్న డాగ్స్ ఏదన్నా కంటేజియస్ డిసీజెస్తో బయటకు రిలీజ్ చేశారనుకోండి, అవి పిచ్చెక్కి బయట ఉన్న వాళ్ళనందరినీ కరవడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని ఆపలేరు ఎవరు. సో పరిస్థితి విషమించక ముందే ఉన్న డాగ్స్ని రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే ఫుల్లీ లోడెడ్ ఆ ఏబీసీ సెంటర్స్ ఆల్మోస్ట్ చాలా ఆ ఏబీసీ సెంటర్ ఖాళీ చేయాలి, క్లీనింగ్ చేయాలి అని చెప్పేసి ఏదో పండగకి కనుక మన ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు ఆ విధంగా ఏబీసీ సెంటర్స్ మొత్తం క్లీన్ చేసేసి ఆ డాగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రీలొకేషన్ చేశారు. ఈ ముందు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏవైతే ఇచ్చిందో దేశంలో అసలు ఢిల్లీలో ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళమని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది. నేషనల్ లెవెల్ అవుట్ డ్రైవ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ విత్డ్రా అయ్యి మొన్న November 7th మళ్ళీ ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్లో మాట తీసుకెళ్ళమని. అసలు యాక్చువల్గా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద సుప్రీం కోర్ట్, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ కమిటీ రిపోర్ట్స్? ఎందుకంటే మన దేశంలో ఇటువంటి పెద్ద స్థాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయాలు రావాలి. బికాజ్ మన దేశంలో డాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డేటా చెప్తా మీకు నేను. డాగ్స్తో పాటు మీకు అందరూ తెలుసు పావురాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మంకీస్ చూస్తున్నాం, ఊర్లలో కోతులు అడవుల నుంచి వస్తున్నాయి. మీకు మొన్న మైనింగ్ కూడా మనకి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉంది, మైనింగ్ కావాలి కానీ రెస్పాన్సిబుల్ మైనింగ్ కావాలంటే మనకి హ్యూమన్, యానిమల్, ఎన్వైర్న్మెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంది. దీని గురించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. మన దేశంలో ఎక్స్పర్ట్స్ కొరవ. ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఆ ఫైండింగ్స్ ప్రకారం మన పద్ధతికి వెళ్దాం. అంతేగాని హేస్ట్గా నన్ను గరిచింది కాబట్టి చలో వాటిని కుక్కలు తీసేయాలంటే, నేను మీకు డేటా ఇస్తాను. యాక్చువల్గా మన భారతదేశంలో మనకి లైఫ్ స్టాక్ సెన్సెస్ అని అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా జరుగుతుందన్నమాట. 2019లో లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో 1.5 crore 2019లో. అది ఏంటి, అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాస్లోనే 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయి. అయితే అన్అఫీషియల్గా ఇప్పుడు చెప్పేదంటే దేశవ్యాప్తంగా 6 కోట్ల కుక్కలు ఉన్నాయి. అది స్ట్రే డాగ్స్. పెట్ డాగ్స్ 3.5 కోట్లు అంటారు. ఇంట్లో పెంచుకునేవి దగ్గర 4 కోట్లు ఉన్నాయి. స్ట్రే డాగ్స్ 6 కోట్లు ఉన్నాయి. దట్ ఈస్ అఫీషియల్ డేటా. 2019 లైవ్ స్టాక్ డేటా ప్రకారం 1.5 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి తెలంగాణ వ్యాప్తంగా వద్దాం. తెలంగాణలో యాక్చువల్గా మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పేది మనకి 3.8 lakhs నుంచి 4 lakhs వరకు ఉన్నాయి కుక్కలు. వాటిలో స్టెరిలైజేషన్ మీకు 75% నుంచి 80% అయినాయి స్టెరిలైజేషన్. అంటే మనకు ఒక 20% దగ్గర స్టెరిలైజేషన్ అవ్వలేదు. 1,20,000 డాగ్స్ మన ఇంకా హైదరాబాద్లో అవ్వలేదు. సో డాగ్స్. అలాగే
మీకు యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది యాక్చువల్గా 2001లో గవర్నమెంట్ మొదలెట్టారు ఇక్కడ మన తెలంగాణ, యాక్చువల్గా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి దేశవ్యాప్తంగా ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఏపీలోనే మొదలెట్టారు డిసెంబర్ 2020లో ప్రాజెక్ట్గా. ఏబీసీ అనేది కంప్లీట్గా సక్సెస్ కాలేదు, చూస్తూనే ఉన్నాం మనం. సో మేము ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పింది, స్కూల్స్ హాస్పిటల్స్ తీసేయమంది. సార్ మీకు తెలుసో తెలీదో, మీ అందరు తెలిసే ఉంటుంది, అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో సిస్టమ్ ఎడ్యుకేషన్ ప్రకారం మన భారతదేశంలో 10.5 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 10.5 లక్షల స్కూల్స్. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఒక్కసారి డాగ్స్ని అక్కడి నుంచి తీసేసిన తర్వాత చుట్టూ కాంపౌండ్ కట్టాలి అని, చుట్టూ కాంపౌండ్ కట్టాలని. సార్ మన స్కూల్స్లో మీకు ఒక దగ్గర 67,000 స్కూల్స్కి ఇంతవరకు టాయిలెట్స్ లేవు. మనకి టాయిలెట్స్ కట్టడానికి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద దేశంలోనే డబ్బులు లేవు. ఇప్పుడు వాటి చుట్టూ కాంపౌండ్లు కట్టడం అనే ఫీజిబిలిటీ ఉందా? దేశవ్యాప్తంగా 26,000 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఎక్కడో ఎందుకు సార్, మన తెలంగాణలో 1,200 హాస్పిటల్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీలో 55 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, టాయిలెట్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసు మీకు, తెలుసు కదా. టాయిలెట్స్ కట్టడానికి మనకి డబ్బులు లేవు, పెట్టట్లేదు సరిగ్గా. మళ్ళీ డాగ్స్ని తీసేసుకొని మళ్ళీ వాటి చుట్టూ కాంపౌండ్లు కడుతున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? ఒక సమస్య గురించి ఇంకా పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఈ డాగ్స్ అనేవి ఎందుకున్నాయి సమాజంలో, అసలు వాటి వల్ల ఉపయోగం ఉందో? కొంతమంది అంటారు తీసుకెళ్ళి అడవిలో పడేయండి అని. దేవుడి సృష్టిలో ఎందుకు పెట్టాడు కుక్కలు? మన వేస్ట్ ఫుడ్ తినే స్కావెంజర్స్ డాగ్స్ అనేవి, స్ట్రే డాగ్స్. ఇప్పుడు అందరు మానవ సమాజం న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎమోషన్స్ మనుషుల కన్నా కుక్కలు పెంచుకున్నాం కాబట్టి అది ఎక్కువైంది. అదొక మెయిన్ ప్రాబ్లం. మన దేశంలో ర్యాబిస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు సంవత్సరానికి? గవర్నమెంట్ లెక్కల ప్రకారం 55 మంది చనిపోతున్నారు 2024 లెక్కల ప్రకారం. 25 వరకు లేదు ఇంకా, అంటే మీకు ±500 ఎక్స్క్లూడ్ చేసుకోండి. కానీ రోడ్ యాక్సిడెంట్ల వల్ల 1,77,000 మంది చనిపోతున్నారు. అంటే గంటకి 55 మంది చనిపోతున్నారు. ర్యాబిస్ ఏమో సంవత్సరానికి మీకు 55 మంది చనిపోయే దాని గురించి వీఆర్ ఎగ్జాగరేటింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ డాగ్స్ బైటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, నో. ఏవైతే కుక్కలు కరుస్తున్నాయో, ఏవైతే అగ్రెసివ్ బిహేవియర్ ఉంటే వాటిని తీసుకొని సెంటర్లో పెట్టండి. అంతేగాని అన్నింటినీ తీసుకొని జనరలైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ సొల్యూషన్. ప్రపంచవ్యాప్తంగా రీలొకేట్ చేయడం కుదరదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తీసేశారు డాగ్స్ని. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ ఒక 3-4 నెలల తర్వాత ఇంకో డాగ్ రాదని గ్యారంటీ ఉందా? లేదు. మీరు ఎంత కట్టినా ఫెన్సింగ్ చేయాలి, అక్కడ టాయిలెటే కట్టడానికి లేదు, ఫెన్సింగ్ కడతారా? ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇంకొకటి, డాగ్స్ని తీసేస్తే ఆ ఫుడ్ని ఎవరు తింటాయి? ఎలుకలు తింటుంటారు. కుక్క ప్రతి ఒక్కళ్ళని అటాక్ చేయదు, కొంతమందిని అటాక్ చేస్తుంది. వై? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఐల్ టెల్ యూ ద రీజన్. సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, తల్లులు ఉంటాయి, పిల్లలు రోడ్డు మీద అవి పిల్లలు పెట్టినప్పుడు వెహికల్స్ వాటి మీద నుంచి వెళ్ళి పిల్లల్ని చంపేస్తాయి. అది వాటి మైండ్లో ఉండిపోతుంది. అన్ని వెహికల్స్ వెనకాల వెళ్ళవు అవి, ఒక పర్టికులర్ సౌండ్ వచ్చిన వెహికల్ వెనకాల వెళ్తాయి అవి. మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ కూడా అందరినీ అటాక్ చేయవు అవి. ఎందుకు అటాక్ చేస్తాయి? ఇట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్. వాట్ హ్యాపన్స్ ఇస్ వెన్ ఇట్ ఫీల్స్ ఇట్ ఈస్ స్కేర్డ్. ఒక నిమిషం అండి. చిన్నపిల్లలు రాళ్ళు తీసుకొని కొట్టినప్పుడు తల్లి తండ్రి ముందు తప్పు అది చెయ్యకూడదు అని చెప్పాలి. మీరు ఎంతమందినో అబ్జర్వ్ చేయండి. యూ ప్లీజ్ సీ. నో ఒక్క నిమిషము, నేను చెప్పింది ఒక్క నిమిషం వినండి. లెట్ మీ కంప్లీట్ మై దిస్ థింగ్. పిల్లలు నడిచే పరిస్థితి కూడా లేని పిల్లలు, నడవడానికి కూడా చేతకాని పిల్లలు, తండ్రి అని కుక్కని కొట్టగానే వాడు చిన్న ఇంత రాయి తీసుకొని కొట్టడానికి వస్తాడు. వాడికి నడవడానికి కూడా చేతకాని పిల్లడు. చిన్నప్పటి నుంచి యు ఆర్ టెల్లింగ్ హిమ్ యూ హ్యావ్ టు హిట్ ద డాగ్. ఆ పిల్లాడిలో అదే ఉంటుంది, ఎక్కడ పోయినా కొడతాడు. సి దే హ్యావ్ దట్ ఇన్ దర్ మెమరీ. పిల్లలు కొడుతున్నారు కాబట్టి, ఆ ఏజ్ పిల్లలు కొడుతున్నారు కాబట్టి, ఈ పిల్లలు నడిచి వెళ్తున్నప్పుడు ఇఫ్ ఇట్ ఆల్ దే ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ అ మూమెంట్లోని చేంజ్ వచ్చింది అంటే అవి భయపడి అటాక్ చేయడానికి వస్తున్నాయని అవి సెల్ఫ్ డిఫెన్స్లో అటాక్ చేస్తాయి. ప్లీజ్ అండర్స్టాండ్ ది సైకాలజీ. అవి జంతువులు. నేను ప్రేమ అని చెప్పట్లేదు. లెట్ మీ టెల్ యూ. లేదండి, లేదు, ఒక్క నిమిషము. నేను కుక్కల మీద ప్రేమ అని చెప్తున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ,
I have worked with children for 11 years, juvenile children for 11 years, and I have worked very extensively with them. Okay? చిన్న పిల్లలకి నాకు ఎంత ఇది ఉందో, మనుషుల మీద ఎంత ఇది ఉందో, జంతువుల మీద కూడా ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చిన్న సబ్జెక్ట్ లాగా ఫస్ట్ నుంచి అవేర్నెస్ అంటే చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా ఎందుకు కరుస్తున్నాయి, దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్తో పాటు మనకి చాలా మామూలు కారణాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే వాటి పిల్లల మీద నుంచి అది వెళ్ళిపోతున్నట్టుగా ఇందాక మేడం చెప్పారు. అదొకటి కాకుండా ఎక్కువగా ఇది మనము గమనిస్తే చిన్న చిన్న బస్తీలలో అంటే పిల్లలు తెలియకుండా తిరుగుతూ ఉన్నప్పుడు అంటే పాల ప్యాకెట్ తీసుకురమనో స్టేషనరీ సామాన్లకు అట్లా పంపించినప్పుడు అవి ఏమనుకుంటే అంటే వీళ్ళు కూడా ఏదైనా పెట్టడానికి తెచ్చారేమో అన్న ఉద్దేశంతో వాటికి వెనక తెలియక నడుస్తుంటాయి. పిల్లలు కూడా తెలియక పరిగెడతారు. ఆ పరిగెట్టడంలో కూడా అవి ఖచ్చితంగా అటాక్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అది ఒక కారణం అవుతుందండి. అంటే మన పిల్లల గురించి మనం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అనేది నేను చెప్తున్నాను. ఇంకొకటి ఎడ్యుకేషన్లో ఒక చిన్న సబ్జెక్ట్ లాగా మిగతా సబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాయో ఈ డాగ్స్కి మనం ప్రేమ ఇస్తే రెట్టింపు ప్రేమని ఖచ్చితంగా ఇస్తాయి అనేది మనం పెట్టుకున్నది కాదు, మనం చెప్పింది కాదు. మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, కుక్క విశ్వాసానికి ఒక గుర్తు అని చెప్పి. ఊరికే చెప్పారు కదండి మన పెద్దలు చెప్పే మాటలు. సో అది కూడా ఒక చిన్న సబ్జెక్ట్ లాగా చెప్పి పిల్లలకి ఆ మనం ప్రేమ ఇస్తే ప్రేమే ఇస్తుంది అనేది ఖచ్చితంగా నమ్మి తీరాలని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి కానీ మన ఇంట్లో కూడా మనం మిగతా వాటి గురించి ఎట్లా మనం పిల్లలకి నేర్పుతూ ఉన్నామో ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా చెప్తూ ఉంటాము. పిల్లలు ఇట్లా నడవాలి, ఇట్లా ఉండాలి, అట్లా. సో డాగ్స్ తోటి కూడా ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేది ఖచ్చితంగా మనమే ఒక నేర్పించాలి అనేది ఒకటి. ఇంకొకటి ఫీడింగ్ హెరాస్మెంట్ అండి. ముఖ్యంగా నీకు అంటే చాలా అబ్యూజ్డ్ వర్డ్స్ అండి. అసలు గవర్నమెంట్ చేయాలండి, పంచాయతీలు మున్సిపాలిటీలు ఇవన్నీ చేయాలి. కానీ వాటి బదులుగా ఏదో ప్రేమతోటి మేము మొదలు పెట్టామే అనుకోండి, దాని గురించి ఎట్లా హెరాస్మెంట్ ఉంటుంది అంటే మనం వెళ్ళే బైక్ దగ్గర వాళ్ళకి హక్కున్నా లేకపోయినా మన స్కూటీని లాగేసుకోవటం, అబ్యూజ్డ్గా మాట్లాడటం, దీనికి బాగా బలిసి పెడుతోందని చెప్పటం, లేకపోతే నువ్వు పెడితేనే అది బ్రతుకుతోందా లేకపోతే దానికి బ్రతకటం రాదా, ఇట్లా రకరకాల మాటలతోటి వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. చెప్పాలంటే వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవటం వల్లనే ఈ ప్రెస్ మీట్లు, ఈ సుప్రీంకోర్టులు ఇవన్నీ. ఎందుకంటే ఎప్పటి నుంచో కరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు మరి సుప్రీంకోర్టులు ఇట్లా పెడితే ఫైన్ ఇట్లా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎట్లా తీసుకెళ్ళిపోవాలని ఎట్లా చెప్తున్నారో ఫస్ట్ నుంచే చెప్తున్నారు కదండి. ఏబీసీ రూల్స్ గురించి కానీ స్టెరిలైజేషన్స్ గురించి కానీ చాలా వాటి గురించి చెప్తున్నారు. అప్పుడు రియాక్ట్ కాని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకండి ఇంత ఫస్ట్ చేయాల్సిన పనులన్నీ వదిలేసేసి ఫస్ట్ క్యాచింగ్ చేసేసి వాటికి అసలు ఏదేదో చేసేద్దామని చెప్పి వాటిని భయంకరంగా హింసిస్తూ బాధిస్తూ చంపేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫీడింగ్ అనేది మా సొంత డబ్బులతోటి మేము ఏబీసీ రూల్స్ గురించి కానీ తెలుసుకొని మాకున్న కాలనీకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్పారు, మానవుల మీద ప్రేమ ఉంది కాబట్టి వాటి పాపులేషన్ ఎక్కువ కాకుండా చూడటానికి మేము ట్రై చేసే 7-in-1 కానీ యాంటీ రేబీస్ కానీ స్టెరిలైజేషన్స్ కానీ అన్నీ చేస్తూ వస్తూ వాటికి కొన్ని అడాప్షన్స్కి ఇస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ హెరాస్మెంట్ గురించి కూడా కొంచెం అందరూ ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి హెరాస్మెంట్ అంటే ఈ ఫీడింగ్ చేసే వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నానండి. అలాగే యానిమల్ రైట్స్ కూడా ఉన్నాయి మన రాజ్యాంగంలో. సో ఎవరైతే యానిమల్ రైట్స్ గురించి ఇగ్నోర్ చేస్తారో ఈ ప్రజెంట్ డే జరుగుతున్న క్రుయాలిటీకి అది ఏది సూట్ కాదు. ఎందుకు అనంటే ఒక యానిమల్ని క్రుయాలిటీ కింద ఎవరినన్నా ఒకవేళ శిక్షిస్తే 50 రూపాయలు కట్టి బయటకు వచ్చేసేయచ్చు. అట్లాంటి ప్యాథటిక్ కండిషన్లో ఉంది యాక్ట్. సో ద యాక్ట్లోని చాలా చేంజెస్ తీసుకురావాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు 2001లోని యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని వచ్చాయి 2001లోని. సో ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్ కింద గవర్నమెంట్ ఏం చేసింది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది అనమాట.
ఆ రూల్స్ ప్రకారము ఫాలో అయ్యి ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలని చెప్పి రూల్స్ పెట్టింది. బట్ యాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ యాజ్ ఇట్ హ్యాస్ టు గో, ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023లోని మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. రివైజ్ చేసి రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ దీని ప్రకారం చూస్తే అందులోని మీకు రూల్ ఎందుకు యానిమల్స్ బైట్ చేస్తాయి, ఎందుకు అన్ప్రొవోక్డ్ బైట్స్ అక్కర్ అవుతాయి అన్నది ఇందులో చాలా స్పష్టంగా ఉంది. అందులోని ఫస్ట్ రీజన్ ఏంటి అంటే యానిమల్స్ టెరిటోరియల్ కాబట్టి టెరిటోరియల్ యానిమల్స్ అక్కడి నుంచి తీసేస్తే కొత్తవి ఆ ప్లేస్లోకి వస్తాయి. కొత్త వచ్చినప్పుడు కొత్త ప్లేస్ కొత్త ఏరియా కాబట్టి వాటికి ఆ పరిస్థితి ఆ చుట్టుపక్కల ఉండే ఆ వాతావరణానికి అలవాటు పడవు కాబట్టి అవి ఎవరన్నా చూస్తే వాటిని అటాక్ చేయడానికి వస్తున్నాయని సెల్ఫ్ డిఫెన్స్లో బైట్ చేస్తాయి. ఆ తర్వాత డాగ్స్ ప్యాక్స్లో ఉంటాయి, గ్రూప్స్లో ఉంటాయి మీరు చూస్తే. సో వాటి లీడర్ ఏదైతే ఉంటుందో అది ఎట్లా యాక్ట్ చేస్తుందో ఇవి కూడా అదే రకంగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఒకటి. అండ్ ఏమవుతుందంటే